హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం వింత కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. పార్వాను పారిశ్రామిక ప్రాంతంలో ఓ ఫార్మా కంపెనీ కొన్నాళ్ల క్రితం మీసం గడ్డం పెంచారని 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. దీంతో ఆ కార్మికులు దాన్ని వ్యతిరేకిస్తూ స్ట్రైక్ చేపట్టింది. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది. గడ్డం మీసం తీసేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని షరతు పెట్టింది. అయితే కార్మికులు మొదట ఆ షరతుకు అంగీకరించలేదు. తర్వాత అంగీకరించి గడ్డం మీసం తీసేశారు. అయినా కూడా వారిని ఆ కంపెనీ విధుల్లోకి తీసుకోలేదు. ఈ క్రమంలో కార్మికులు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్, సోలన్ జిల్లా కలెక్టర్ ఇంకా లేబర్ కమిషనర్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. లేబర్ కమిషనర్ కంపెనీని సందర్శించి యాజమాన్యం కార్మికుల మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఉద్యోగుల తొలగింపు ఘటన నిజమే అని తేలితే కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.